ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని తగినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోండి. పప్పు బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ వాటర్తో మనం కట్టుచారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడినంత కారం, పసుపు వేసుకుందాం. ఇందులో ముందుగా ఉడకపెట్టిన శనగపప్పుని కొద్దిగా దంచి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుందాం. ఒక చిన్న బెల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోంపు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రసాన్ని రుచి చూసి ఏంటైనా తక్కువ అవుతే మళ్ళీ యాడ్ చేయొచ్చు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు బాగా దంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు బాగా ఫ్రై చేసి కొద్దిగా ఇంగువ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన రసాన్ని ఇందులో వేసేసుకొని మరిగించుకోండి. ఈ రసం కొద్దిగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన కట్టుచారు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కట్టుచారు వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.